దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా మనము ఈ ఉదయకాలమున కలుసుకొని దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. శత్రు బలవంతుడి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. దేవుని నామములో శత్రు బలవంతుడి, శత్రువును ఓడించుటకు కావలసినటువంటి శక్తిని, అధికారాన్ని మీకు అనుగ్రహించానని స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాటలంటే 70 మంది శిష్యులను ఏర్పరిచి ఇద్దరిద్దరినిగా వారిని పంపించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఏ గ్రామంలోనికి వెళతారో ఆ గ్రామంలో యోగ్యులైన వారి ఇంటిని చూసి ఆ ఇంటిలోనికి వెళ్ళండి అని చెప్పారు. అంతేకాదు, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనకపోతే మీ పాద ధూళిని దులిపి మీరు రమ్మని చెప్పాడు. నిజంగా దేవుని యొక్క వాగ్దానాలు చాలా అద్భుతంగా ఈ గ్రంథములో రాయబడిన విషయాలు మనం చూసినప్పుడు చాలా అద్భుతమైన సంగతులను మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ యేసు ప్రభుల వారు ఆ 70 మంది విషయంలో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనం తలంచినట్లయితే, అందుకే ఆయన అన్నాడు, కోత విస్తారముగా ఉన్నది, కోరివారు కొద్ది మంది అని చెప్పాడు. కనుక దేవుని వాగ్దానానికి ఎప్పటికప్పుడు ఎత్తి పట్టుకోవాలి. మనం వాగ్దాన్ని అనుసరించి జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఇదిగో మరి తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు వెళ్ళేటప్పుడు సంచినైనను, జాలినైనను, చెప్పులనైనను తీసుకొని వెళ్ళొద్దు. త్రోవలో ఎవరైనా కుషనపడ అడిగిన ఎడల మరి మీరు సమాధానం ఇవ్వద్దు అని చెప్పి చాలా చక్కగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. అంతేకాదు, మీరు ఏ ఇంట్లోకి వెళ్తారో అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలో ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములు అంటిన పట్టణపు ధూళి కూడా మీ ఎదుట దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించడం తెలుసుకొనని చెప్పుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి. అలాగే దేవుడు ఏదైతే చెప్పాడో శిష్యులు అలాగనే చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దయ్యాలు కూడా వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు. మరి నిజంగా వారు చేసిన కార్యాలు ఏదైనా సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడమటి చూచితిని. ఇదిగో పాములు తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీద దేవుడానికి అధికారమును అనుగ్రహించాడు. కనుక దేవుని మాట సత్యం. దేవుని మాటకు లోబడే వారిని, దేవుని మాట వినేవారిని దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడనడానికి ఎటువంటి సందేహం లేదు. కనుక ఈ ఉదయకాలమున దేవుడిచ్చిన వాగ్దానము మరి లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం, శత్రువులంతటి మీద అధికారం ఇచ్చినటువంటి దేవుడు మనం తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దేవుని కొరకై, దేవుని పరిచర్య కొరకై నిలబడదాం. అట్టి కృప దేవుడి ఉదయకాలమున మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, నిజముగా మీరు పిలిచి 70 మంది శిష్యులతో మీరు మాట్లాడిన అమూల్యమైన మీ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇద్దరిద్దరిగా పంపిన ఆయన రోగులను స్వస్థపరచుడి, దయములు వెళ్ళగొట్టుడి, మంత్రశక్తులు బంధించుడని మీరు చెప్పినటువంటి మాటను ఆయన మీరు వెళ్ళేటప్పుడు జాలినైనను, కర్రనైనను, బంగారమునైనను 2 అంగీలైనా తీసుకుని వెళ్ళవద్దన్నా. మధ్యలో ఎవరైనా మిమ్మల్ని కృషులపడి అడిగిన ఎడల జవాబు చెప్పొద్దని చెప్పారు. ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ దయ ఎంత గొప్పది, నీ పరిచర్యలో తండ్రి నిజంగా ఎంతో సమాధానకరమైంది తండ్రి. ఈ ఉదయకాలమున అలాంటి పరిచర్య మాకు అప్పగించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నీ నామ ఘనత కొరకు మేము జీవించినట్లుగా, నీ బలమైన ఆత్మచేత మేము నింపబడినట్లుగా తండ్రి మీ కృప మాకు అనుగ్రహించి నీ చిత్తానుసారంగా జీవించే కృప మాకు దయచేస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము ఎత్తిపట్టిన వాగ్దానాన్ని దీవించబడుతూ ఇతరులను ఆశీర్వాదకరంగా చేయడానికి
మీరు దీవించబడి మీరు కూడా దీవెనికి పాత్రలుగా చేయాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.